మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 28వ అధ్యాయము. క్రూర కథ. కృష్ణమద మహర్షి జహ్నమునితో ఇట్లన్నాడు. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘ వ్రతము ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానము ఎక్కి పూజ్యుడై తన వంశము వారిని అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెబుతాను విను. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞాని అగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమున ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందు ఇష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తిగా సేవ చేసేది. అత్తమామలకు ఎప్పుడునూ సేవ చేయుచుండెడిది. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, తిట్టెడిది. అప్పుడప్పుడు ఆమె భర్తయు కోడల్ని హింసిస్తూ ఉండేవాడు. పాపం ఆ కోడలు ఇది పూర్వజన్మ కర్మ ఫలము అని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఎట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లన్నాడు. నాయనా, అమ్మా, నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపం ఎందులకు? కలహమునకు కారణమేంటి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపంతో మీకేం ప్రయోజనం? సర్వ సంపదలను నశింపజేయు కలహము ఎందులకు? నేను కానీ నా భార్య కానీ మీకేం ఉపకారం చేశాము? మీ ఈ కోపమునకు కారణమేమియో నాకు కనిపించటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము ఇవన్నీ నశిస్తాయి కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సంపన్నమైన ఓర్పును వహించండి అని పలికాడు. పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇట్లన్నది. మూర్ఖుడా, పో పొమ్ము, నీవెంత, నీ భార్య అంత. తల్లిదండ్రులకు ఇట్లు నీతి బోధన చేయు నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును, కోడల్ని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణంగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవము లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించాడు. ఓర్పుగా ఉండమని సమాధానపరిచాడు. కోపిష్టియగు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులు మూసివేసింది. ఆమె కుమారుడు ఈ అకృత్యమును చూచి తల్లిని ఏమీ అనలేక, పితృభక్తి కలవాడై ఏమీ చెయ్యలేక మౌనముగా బాధపడుచు పూర్వం వలనే తల్లిదండ్రులను సేవించుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధంగా నిర్బంధంలో ఉండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదు అని చెప్పినా క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించింది. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాటచే దుఃఖించి కృషించి మరణించింది. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచాడు. మరణించిన భార్యను చూచి సంతాపం పొంది నిశ్చేష్టుడై ఉండిపోయాడు. కొంతకాలంలో స్పృహ వచ్చినది. మళ్ళీ దుఃఖించటం మొదలుపెట్టాడు. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై పడ్డాడు. క్రూర ఆ తలుపు తెరిచి ఉండటం గమనించి కోపించింది.
మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుణ్ణి చూచింది. ఆశ్చర్యమును ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చింది. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించినది. ఆమె ఏడుపును విని అందరూ ఏమి జరిగింది అని చూడవచ్చారు. విషయమును తెలుసుకుని క్రూరను బహు విధములుగా నిందించారు. కొందరు బంధువులు కోడలి శవమును తీసుకొని పోయి దహనం చేశారు. క్రూర కుమారుడు దుఃఖమును భరించలేక అచ్చట ఉండలేక గంగా తీరమును చేరాడు. కొంతకాలంలో శోకించి తరువాత మరణించాడు. క్రూర పశ్చాత్తాపం పొందింది. పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖిస్తూనే ఉన్నది. ఆమె భర్తయును శోకిస్తున్నాడు. వారట్లు అధికముగా శోకించడం చేత జనులందరూ విచారించారు. కానీ సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరించలేక నిద్రాదులు మానిన వారు కొంతకాలమునకు మరణించారు. యమలోకమునకు చేరారు. వారు అసిపత్ర నరకము అనగా కత్తుల బోను అంటారు. ఆ కత్తుల బోనులో చిరకాలము నరకాన్ని అనుభవించారు. తరువాత చంపా తీరమున సర్పముల వలె జన్మించారు. రావి చెట్టు తొర్రలో నివసిస్తున్నారు. కొంతకాలంనకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచ్చటకు వచ్చారు. చంపాతీరములో మాఘమాస స్నానము ఆచరించి సర్పదంపతులు ఉన్న చెట్టు క్రింద శ్రీహరిని పూజించారు. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకున్నారు. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించారు. వారికై దివ్య విమానం వచ్చింది. శ్రీహరి సాన్నిధ్యమును చేరారు. జహనముని వర్య, మాఘమాస వ్రతము ఇట్టిది అని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రతం మహిమ వలన తరించిరని చెప్పుటకును వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, వారు వీరని ఎలా సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించారు. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకము కలుగుటయో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చెప్పలేము అని కృష్ణమద మహర్షి జహనమునికి మాఘమాస వ్రతి మహిమను వివరించాడు. మాఘపురాణం 28వ అధ్యాయము సమాప్తము.